వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఇంట్లో కొబ్బరికాయను తప్పనిసరిగా తీసుకురావాలండి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరి ఒకటి. దీన్ని ఇంట్లో ఉంచటం వలన వరలక్ష్మి ఆశీస్సులు ఇంటిల్లిపాదిపై ఉంటాయండి. బంగారు నాణేలు లక్ష్మీదేవికి ప్రియమైనవండి. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించి బంగారు రంగు, పసుపు రంగు వస్త్రంలో 11 బంగారు నాణేలను కట్టి ఉత్తరం వైపు ఉంచాలండి. ఇలా చేస్తే ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందండి. శంఖం తీసుకుని రావాలండి. లక్ష్మీదేవికి దక్షిణావర్తి శంఖం అంటే చాలా ప్రీతికరమైనదండి. శంఖంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. సముద్ర మథనంలో బయటకు వచ్చిన 14 రత్నాలలో ఇది ఒకటి. వరలక్ష్మి వ్రతం రోజున శంఖాన్ని ఇంట్లోకి తీసుకురావటం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయండి. పారిజాతం పుష్పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. అమ్మవారి ఆశీర్వాదం కావాలంటే ఇంట్లో పారిజాతం మొక్కను నాటాలండి. ఈ 3 పనులు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం ఇంటిపై ఎప్పుడూ ఉంటుందండి.